టీఎస్ఈ ఎగ్జామ్ 6th సబ్జెక్ట్ 9th తెలుగు టాపిక్స్ స్నేహం, తీర్పు, మాట మహిమ, ఇల్లలకగానే రంగస్థలం లెసన్స్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, స్నేహం అను పాఠ్యాంశానికి చెందిన అంశం ఏంటో చూద్దాం. స్నేహం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా ప్రాచీన పద్యం మరియు వ్యక్తిత్వ వికాసం. నెక్స్ట్, స్నేహ గీతం అనే కవితను రచించింది అద్దేపల్లి రామ్మోహన్ రావు. నెక్స్ట్, విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అన్నాడు గౌతమ బుద్ధుడు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడు కన్నా ప్రియమైనది ఏది ఉండదు అన్నాడు గాంధీజీ. కష్టకాలంలో మనకు నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది అన్నాడు. స్నేహం ప్రతి వ్యక్తి జీవితంలో మధురమైన అనుభూతిగా నిలుస్తుంది. ఆటలు పాటలు పాడే వయసులో మొగ్గల్లా మొదలై మహావృక్షంలో ఎదిగి జీవితాంతం తోడుగా నిలుస్తుంది. మనం ఎటువంటి స్నేహాన్ని ఎంచుకోవాలి, ఆ స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యాంశం ఉద్దేశం. నెక్స్ట్ బిట్, గరికపాటి రాజారావు రచించిన కోతల రాయుడు, పెద్దబ్బాయి ఏకపాత్రలు హాస్యం పండిస్తాయి. నెక్స్ట్, బెంగాల్కు చెందిన ప్రయోక్త బాదల్ సర్కార్ నాటకం జులూస్ ప్రేరణతో అత్తిలి కృష్ణారావు గారు ఊరేగింపు నాటకాన్ని తయారు చేసి పలుచోట ప్రదర్శించారు. నెక్స్ట్, ఊరేగింపును స్ఫూర్తిగా తీసుకొని తల్లావంగ్నల సుందరం గోగ్రహణం అనే వీధి నాటకాన్ని రాశాడు. దీంట్లో మైమ్ ప్రక్రియని వాడి అద్భుతంగా దర్శకత్వం వహించాడు. అలాగే దర్శకుడు రామనాథం ప్రజానాట్య మండలి తరపున ఈ నాటకాన్ని ఆంధ్రదేశంలో వేల కొద్దీ ప్రదర్శనలు ఇచ్చారు. స్వాతంత్రోద్యమం మొదలుకొని నేటి స్వచ్ఛ భారత్ ఉద్యమం వరకు సమాజ చైతన్యమే బాధ్యతగా ముందుకు సాగుతున్న నాటకాన్ని, నటీనటులను, నాటక రచయితలను ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా నంది నాటకోత్సవాలు నిర్వహిస్తోంది. నటన పట్ల, రచనల పట్ల ఆసక్తి కలిగిన యువతకు శిక్షణ ఇవ్వడానికి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మొదలైన సంస్థలు కృషి చేస్తున్నాయి. నెక్స్ట్ బిట్, ఆషికుల్ ఇస్లాంకి చెందిన అంశాలేంటో చూద్దాం. ఒక కుర్రాడు 23 దేశాల నుండి వచ్చిన 120 చిత్రాలతో పోటీకి నిలిచి ఎంపికైన 35 చిత్రాలలో ఒకదానికి దర్శకత్వం వహించి గుర్తింపు సాధించాడు. ఆ కుర్రాడు ఆషికుల్ ఇస్లాం. వయసు 11 సంవత్సరాలు. ఆషికుల్ జీవితంలోకి తొంగి చూస్తే 11 ఏళ్లలోనే ఎన్నో అనుభవాలు కనిపిస్తాయి. పశ్చిమ బెంగాల్లో ఓ మారుమూల గ్రామంలో ఆషికుల్ పుట్టేటప్పటికి తండ్రి లేడు. 4 ఏళ్లకే తల్లి కూడా చనిపోతే అమ్మమ్మ వాడికి నేర్పిన విద్య అడుక్కోవటం. కడుపు నింపుకోవటం కోసం ఏదో ఒకటి పెట్టండి అని అడుక్కున్న ఆషికుల్కు అది కూడా సులువుగా సాగలేదు. సాటి ముష్టివాళ్ళు తన్ని తరిమేవారు. ఫుట్పాత్ మీద కూడా చోటు లేకపోయింది. మధ్యగ్రామ్ అనే ఊరిలో ముక్టనీర్ అనే సంస్థ ఉంది. వీధి బాలలను, బాల కార్మికులను ఆదుకోవడం దాని ఆశయం. ఆ సంస్థ ప్రతినిధుల దృష్టిలో పడ్డాడు ఆషికుల్. అలా అక్కడి నుండి 120 పడకలు ఉన్న అనాథాశ్రమంలో ఒక బాలుడు అయ్యాడు. ఆషికుల్ చదువుకునే స్కూల్లో ఒకసారి శిక్షణా శిబిరం నిర్వహించారు. మీకే కనుక సినిమా తీసే అవకాశం వస్తే మిగతా పిల్లలకి ఏం చూపిస్తారు అని అడిగారు. మా కథే చూపిస్తామన్నాడు ఆషికుల్. అనాథ పిల్లలతో కలిసి ఆషికుల్ తీసిన 20 నిమిషాల బెంగాలీ లఘు చిత్రం పేరు అమి యయామ్. అందులో వారందరి జీవితాల్లో కలిగిన కష్టాలు, వాటితో పాటు వాళ్ళు ఆనందంగా గడిపిన సందర్భాలు, బాల కార్మికులు బాధలు, వాళ్ళ సందేహాలు, ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఉన్నాయి. అంతేకాదు, పక్షులు ఎలా ఎగురుతాయి, చేపలు ఎలా ఈదుతాయి, నక్షత్రాలు రాత్రి కనపడి పగలు ఎందుకు మాయమైపోతాయి, నిరుపేద కుటుంబాల్లో పిల్లల్ని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే ఏం చెబుతారు అనే విషయాలన్నీ ఆ చిత్రంలో ఉన్నాయి. రైలు వెళ్ళిపోతుంటే చేతులు ఊపుతూ టాటా చెప్పటం, చెట్టులెక్కటం, డాక్టర్ ఆట, టీచర్ ఆటలు ఆడటం లాంటి చిన్న చిన్న సరదాలు కూడా ఉన్నాయి. ఆ చిన్న చిత్రం వేలాది పేదబాలల, అనాథల, బాలకార్మికుల జీవితాలకు ప్రతిబింబమైంది. నెక్స్ట్ బిట్, తీర్పు పాఠ్యాంశ రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి. తీర్పు పాఠ్య అంశం మూల గ్రంథం కరుణశ్రీ. నెక్స్ట్, తీర్పు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా గేయం మరియు పరోపకారం. నెక్స్ట్ బిట్, పద్యానికి సంబంధించిన అంశం ఏంటో చూద్దాం. సాహిత్య ప్రక్రియలో విశిష్టమైనది పద్యం. ఇది ఛందోబద్ధమైనది, లయాత్మకంగాను గానయోగ్యంగాను ఉంటుంది. నెక్స్ట్, ధారణకు అనువుగా ఉంటుంది. మన ప్రాచీన కవుల నుండి ఆధునిక కవుల వరకు పద్య రచనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కవి తన రచనలో భావ వ్యక్తీకరణకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక పద్య శైలులు ఎంచుకుంటాడు. నెక్స్ట్ బిట్, ఏ ఏ పద్య రీతులు కావ్యాలలో కనిపిస్తాయి అంటే ఉద్ధతికు అనేది విక్రీడిత పద్యాలు. నెక్స్ట్, సుకుమారత కోసం అనేది మాలా పద్యాలు. నెక్స్ట్, తాత్విక భావాలకు అనేది గీత పద్యాలు మరియు పుష్పాపచాయాది సందర్భాలకు రగడలు, పంచారామాలు. నెక్స్ట్ బిట్, అర్థాలు చూద్దాం. సంపద అంటే ధనం. నెక్స్ట్, సౌధము అంటే భవనం. నెక్స్ట్, తుండులము అంటే తువాలు. నెక్స్ట్ బిట్, మాట మహిమ పాఠ్యాంశాల రచయిత ఎవరు అంటే కొలకలూరి స్వరూపారాణి. నెక్స్ట్, మాట మహిమ పాఠ్యాంశ ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా ఆధునిక పద్యం మరియు జీవన విధానం.
నెక్స్ట్ బిట్ మీనింగ్స్ చూద్దాం. ప్రతిజ్ఞ అంటే శపథం. నెక్స్ట్ సఖ్యం అంటే స్నేహం. నెక్స్ట్ మిత్రులు అంటే నేస్తాలు, స్నేహితులు. నెక్స్ట్ బిట్ రంగస్థలం పాఠం రచయిత ఎవరు అంటే తనికెల భరణి. నెక్స్ట్ రంగస్థలం పాఠం ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా వ్యాసం మరియు సంస్కృతి గురించి తెలియజేయడం. నెక్స్ట్ రంగస్థలం పాఠ్యాంశం నాటకం అనే మూల గ్రంథం నుండి గ్రహించారు. నెక్స్ట్ బిట్ పర్యాయ పదాలు చూద్దాం. తల్పములు అంటే శయ్యలు, పరుపులు. నెక్స్ట్ వసనము అంటే అంబరము, వస్త్రము. నెక్స్ట్ ఉదకం అంటే సలిలం, జలము. నెక్స్ట్ బిట్ స్నేహం అను పాఠ్యభాగం వీరు రచించిన గ్రంథాల నుండి ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎవరు అంటే ఆన్సర్ నన్నయ్య, తిక్కన, పోతన, కందుకూరి రుద్రకవి, తెనాలి అన్నయ్య కవి, విశ్వనాథ సత్యనారాయణ అనమాట. నెక్స్ట్ బిట్ ప్రజాకవి బిరుదు కలిగిన బమ్మెర పోతన డాష్ శతాబ్దానికి చెందినవాడు. ఏ శతాబ్దానికి అంటే ఆన్సర్ 15వ శతాబ్దానికి. నెక్స్ట్ బిట్ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు బిరుదు కలిగిన డాష్ మనుమసిద్ధి ఆస్థాన కవి ఎవరు అంటే ఆన్సర్ తిక్కన. నెక్స్ట్ బిట్ ఆదికవి బిరుదు కలిగిన ఈయన రాజరాజ నరేంద్ర ఆస్థాన కవి ఎవరు అంటే ఆన్సర్ నన్నయ్య. నెక్స్ట్ బిట్ సుగ్రీవ విజయం అనే యక్షగానం రచించిన కందుకూరి రుద్రకవి డాష్ శతాబ్దానికి చెందినవాడు. ఆన్సర్ 16వ శతాబ్దానికి. నెక్స్ట్ బిట్ సుదక్షిణ పరిణయం అనే గ్రంథం రచించిన ఈ కవి 16వ శతాబ్దానికి చెందినవాడు. ఆన్సర్ తెనాలి అన్నయ్య కవి. నెక్స్ట్ బిట్ కవి సామ్రాట్ బిరుదు కలవారైన వీరు 10/9/1895లో కృష్ణా జిల్లాలోని నందమూరులో జన్మించారు. ఎవరు అంటే ఆన్సర్ విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ బిట్ విశ్వనాథ సత్యనారాయణ గారి తల్లిదండ్రులు ఎవరు అంటే ఆన్సర్ తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతి. నెక్స్ట్ బిట్ వీరు తిరుపతి వెంకట కవులలో ఒకరైన చిల్లపిల్ల వెంకట శాస్త్రి వద్ద హై స్కూల్ విద్యను పూర్తి చేశారు. అధ్యాపకుడిగా పనిచేసిన వీరు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. ఆన్సర్ ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ బిట్ సైమన్ కమిషన్ అడుగుపెట్టిన కారణంగా దేశమంతటా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మద్రాసులో కూడా ఇదే పరిస్థితి. నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థసారథి అనే యువకుడు మరణించాడు. అతన్ని సమీపించిన వారినెవరినైనా కాల్చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి కోపాద్రిక్తుడైన ఒక వ్యక్తి తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపిస్తూ రండిరా కాల్చండిరా అంటూ వారి ముందుకు వచ్చాడు. ఆయనే ఎవరు అంటే ఆన్సర్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం. నెక్స్ట్ బిట్ వీరు చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులతో కలిసి నాటకాలు వేసేవారు. అందులో ఆడ మగ వేషాలు ధరించి అందరి మన్ననలు పొందారు. ఎవరు అంటే ఆన్సర్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం. నెక్స్ట్ బిట్ సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య వీరి తండ్రులు. ఎవరి తల్లిదండ్రులు అంటే ఆన్సర్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం. నెక్స్ట్ బిట్ వీరు 1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లా వినోదరాయని పాలెంలో పేద కుటుంబంలో జన్మించారు. ఎవరు అంటే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం. నెక్స్ట్ బిట్ తనకు సంపాదననిచ్చే న్యాయవాది వృత్తిని వదిలి దేశ సేవలో పాల్గొని స్వరాజ్య పత్రిక ఏర్పాటు చేశారు. ఎవరు అంటే ఆన్సర్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం. నెక్స్ట్ బిట్ పేదల విద్యకై జాతీయ పాఠశాల ఏర్పాటు చేశారు. ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నడిపారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిన వీరు 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 13 నెలలు పనిచేశారు. ఎవరు అంటే ఆన్సర్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం. నెక్స్ట్ పేదరికంలో పుట్టిన న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం. నెక్స్ట్ బిట్ వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి, ఏకవీర మొదలైనవి వీరి రచనలు. ఎవరి అంటే ఆన్సర్ విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ బిట్ తీర్పు పాఠ్యాంశానికి ముందు ఇవ్వబడిన కృష్ణ గీతికలు ఎవరు రచించారు అంటే ఆన్సర్ పెరుగు రామకృష్ణ. నెక్స్ట్ బిట్ నానార్థాలు చూద్దాం. విభుడు అంటే ప్రభువు, శివుడు, బ్రహ్మ. నెక్స్ట్ బిట్ కను అంటే చూడు, వెదకు, జన్మించు. నెక్స్ట్ దళం అంటే ఆకు, భాగం, దండు. నెక్స్ట్ ఫలం అంటే పండు, కార్యం, పరిణామం. నెక్స్ట్ బిట్ సరైన ఉత్పత్తి అర్థాలు ఏంటో చూద్దాం. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారమును వదిలించువాడు, ఉపాధ్యాయుడు అనమాట. నెక్స్ట్ బిట్ మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు, సూర్యుడు అనమాట. నెక్స్ట్ బిట్ మోక్షం అంటే జీవుణ్ణి పాశం నుండి విడిపించేది, ముక్తి అనమాట. నెక్స్ట్ పురంధ్రి అంటే మరణం లేనిది, సుధ అనమాట. నెక్స్ట్ బిట్ అమృతము అంటే గృహాన్ని ధరించేది, ఇల్లాలు అనమాట. నెక్స్ట్ బిట్ బ్రహ్మానందం అంటే గొప్పదైన సాటి లేని ఆనందం అని. నెక్స్ట్ బిట్ కుంభవృష్టి అంటే కొండలతో వంచినట్లు పడే పెద్దవాన. నెక్స్ట్ చక్రపాణి అంటే చక్రము పానీయందు కలవాడు, విష్ణువు అనమాట. నెక్స్ట్ బిట్ తలతల్లాడు అంటే కళ్ళకు మిరిమిట్లు గొలిపే వస్తువుల యొక్క నిగనిగ. నెక్స్ట్ ప్రచండ వాయువు అంటే బాగా ఎక్కువగా భయంకరంగా వీచే గాలి అని అర్థం. నెక్స్ట్ బిట్ ప్రకృతి వికృతులు చూద్దాం. కార్యము అంటే కర్జము. నెక్స్ట్ గృహము అంటే గీము. నెక్స్ట్ ధర్మము అంటే దమ్మము. నెక్స్ట్ లక్ష్మి అంటే లచ్చి. నెక్స్ట్ బిట్ నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పోహరుండైనన్
హరి అయిన నిరజ బవుండ భాగ్యతుండదైన నౌం దిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమ దీవర్య వేయేటికిన్. ఈ పద్య రచయిత ఎవరు అంటే ఆన్సర్ పోతన. నెక్స్ట్ బిట్. సైమన్ కమిషన్ 1928 మార్చి 2న డాష్లో అడుగుపెట్టింది. ఎక్కడ అంటే బొంబాయిలో. నెక్స్ట్ బిట్. ఇమ్మనేని హనుమంతరావు నాయుడు గారి వృత్తి ఏమిటి అంటే అధ్యాపకుడు, నటుడు అన్నమాట. నెక్స్ట్ బిట్. బుద్ధుడు నడయాడిన భారతావని శాంతి సహనాలకు పుట్టినిల్లు. పరోపకారం మనకు జీవనాడి. మనిషిగా జీవించడానికి కొన్ని విలువలు, నియమాలు ఏర్పాటు చేస్తే దానినే మానవత్వం అన్నారు. మనిషి పురుషార్థపరుడు కావాలి అంటారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలన్నది ఈ పాఠం ఉద్దేశం. మనసు చంచలమైనది. చూసిన ప్రతిదీ తనకు కావాలని ప్రేరేపిస్తుంది. సాధనతో మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ, అహింస, క్షమాగుణం మొదలైన సాత్విక గుణాలను విద్యార్థులు అలవర్చుకొని ఉన్నతమైన జీవనం కొనసాగిస్తూ మానవత్వాన్ని చాటుకోవాలని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం ఉద్దేశం. ఏ పాఠ్యాంశం అంటే ఆన్సర్ తీర్పు. నెక్స్ట్ బిట్. డాష్ అనే పాఠ్యాంశం చంద్రగ్రహణం అనే కావ్యంలోనిది. ఏ పాఠంలోనిది అంటే ఆన్సర్ మాట మహిమ. నెక్స్ట్ బిట్. ఒకరోజు సిద్ధార్థుడు రాజకుమారులతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. సిద్ధార్థుడు ప్రకృతి అందాన్ని, సరోవరాలను, పంటచేలను, పశువుల కాపరులను, పశుపక్షాదులను చూసి ఆనందిస్తున్నాడు. ఇంకొక రాజకుమారుడు దేవదత్తుడు చేత ధనుర్బాణాలు ధరించి జంతువులను వేటాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవదత్తుడు బాణం సంధించి ఒక హంసను నేల కూల్చాడు. సిద్ధార్థుడు హంసను రక్షించాడు. ఇది ఇద్దరి మధ్య వాదానికి దారితీసింది. వారు న్యాయం కోసం రాజస్థానానికి వెళ్ళారు. ఇది ఈ పాఠ్య నేపథ్యం. ఏ పాఠ్య నేపథ్యం అంటే ఆన్సర్ తీర్పు. నెక్స్ట్ బిట్. ప్రతి మనిషికి కొన్ని అభిరుచులు ఉంటాయి. ఆడవాళ్ళు పెళ్ళైపోగానే ఇల్లు చక్కదిద్దడంలో నిమగ్నమైపోయి బాధ్యతలతో వంటింటి కుందేలైపోతారు. ఇంటి పనులలో పడి కోరికలను అణిచివేసుకుంటారు. స్త్రీలు ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవాలని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆన్సర్ ఇల్లలక కానీ. నెక్స్ట్ బిట్. కళారూపాలు ఆస్వాదించే వారికి ఆనందాన్ని పంచుతాయి. మానవుడు సంఘజీవనం మొదలుపెట్టిన నాటి నుండి మనసుకు ఉల్లాసాన్ని కలిగించే రకరకాల ఆటపాటలను జీవితంలో భాగంగా చేసుకున్నాడు. కాలక్రమంలో అవి కళారూపాలుగా రూపుదిద్దుకున్నాయి. హరికథ, బుర్రకథ, ఛందోభాగవతం, యక్షగానం మొదలైనవి అన్నీ ఈ కోవకు చెందినవే. ఇలాంటి వాటిలో ఒకటైన నాటక రంగం గురించి, దాని ఔన్నత్యం గురించి వివరించడం ఈ పాఠ్యాంశం ఉద్దేశం. ఆన్సర్ రంగస్థలం. నెక్స్ట్ బిట్. నాటకం ఒక కళారూపం మాత్రమే కాకుండా ఒక గొప్ప సాహిత్య ప్రక్రియ కూడా. ఎందరో లబ్ధప్రతిష్ఠులైన కవులు రచనలో అనేక నాటకాలు వచ్చారు. అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నాటకరంగం సినిమా ప్రవేశంతో తన ప్రభావాన్ని కోల్పోయింది. కేవలం వినోదాన్ని పంచడంతో పాటు సామాజిక సమస్యలను, సాంఘిక దురాచారాలను ఎత్తిచూపుతూ కొత్త పుంతలు తొక్కుతూ ఈనాటికి తన ఉనికిని చాటుకుంటున్న నాటకం గురించి నేటి తరం తెలుసుకోవడం కోసం ఈ పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. ఆన్సర్ రంగస్థలం. నెక్స్ట్ బిట్. ఖండకావ్యానికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచననే ఖండకావ్యం అంటారు. దీనిలో వ్యర్థ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. మహాకావ్యాలలోని రసవత్తమైన ఘట్టాలను, పాత్రలు, చారిత్రక, దేశభక్తి సన్నివేశాలను మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం దీని ప్రత్యేకత. దీనిలో పద్యాలు సంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి. నెక్స్ట్ బిట్. కలం పేరు కరుణశ్రీగా కలిగిన కవి ఎవరు అంటే ఆన్సర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్. 4 ఆగస్టు 1912లో గుంటూరు జిల్లా కొప్పర్రులో జన్మించారు. ఎవరు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్. వీరు స్త్రీల సమస్యలు, పేదరికం, వరకట్నం, సతీ సహగమనం మొదలైన అంశాలపై విశేషంగా రచనలు చేశారు. నన్నయ మహిళ, శివతాండవం, వాయునందన శతకం మొదలైన గ్రంథాలు రచించారు. ఎవరు అంటే ఆన్సర్ కొలకలూరి స్వరూపారాణి. నెక్స్ట్ బిట్. పిన్నలకు, పెద్దలకు, పండిత పామరులకు అందరికీ అర్థం అయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుకవి చూడమని. ఎవరు అంటే ఆన్సర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్. ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు వీరికి సమకాలికులు. ఎవరికి అంటే ఆన్సర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం వీరికి తెలుగులో సాహిత్యంలో విశేషం, కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఎవరికి అంటే ఆన్సర్ జంధ్యాల పాపయ్య శాస్త్రికి. నెక్స్ట్ బిట్. కొడుకులు లేక విస్తరము గోడక శంకకు సందునీకయ ధృత మవిలంబితంబునయి తొస్సులు పోవ కురోగలైకసు స్థిరమయి మధ్యమ స్వరముచే నలరారెడి విని వాక్కుసం స్కృతమును సక్రమంబు శుభమెంతయు హృద్యమునై రహించెడిన్.
పై పద్య రచయిత ఎవరు అంటే ఆన్సర్ వావిలి కొలను సుబ్బారావు. నెక్స్ట్ బిట్ మాట అను గేయ రచయిత ఎవరు అంటే ఆన్సర్ బివివి ప్రసాద్. నెక్స్ట్ బిట్ అర్థాలు చూద్దాం. అంకము అంటే ఒడి. నెక్స్ట్ హాస్య అంటే ముఖము. నెక్స్ట్ బాష్పములు అంటే కన్నీళ్ళు. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. విస్తుపోవడం అంటే ఆశ్చర్యపోవడం. నెక్స్ట్ ఆజ్ఞాపించడం అంటే ఆదేశించుట. నెక్స్ట్ గాలించడం అంటే వెతకడం. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. అంబరం అంటే ఆకాశం గగనం. నెక్స్ట్ శరీరం అంటే బాణము అమ్ము. నెక్స్ట్ సరోవరం అంటే సరస్సు తటాకం. నెక్స్ట్ వాక్కులు అంటే మాటలు పలుకులు. నెక్స్ట్ కరములు అంటే చేతులు హస్తాలు. నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రికి చెందినది ఏంటో చూద్దాం. కరుణశ్రీ అను పేరు వినగానే ఘంటసాల గారు ఆత్రంగా పాడిన పుష్పవిలాసం గుర్తొస్తుంది. గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. 1992 జూన్ 21న మరణించారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. నెక్స్ట్ నానార్థాలు చూద్దాం. శ్రీ అంటే లక్ష్మీ సంపద. నెక్స్ట్ ఖగము అంటే పక్షి బాణము. నెక్స్ట్ మధు అంటే తేనె చైత్రము. నెక్స్ట్ ఘృతము అంటే నెయ్యి నీరు. నెక్స్ట్ సోమము అంటే శ్రయము పరాక్రమము. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. న్యాయము అంటే న్యాయము. నెక్స్ట్ రత్నము అంటే రతనము. నెక్స్ట్ అంకము అంటే అంకె. నెక్స్ట్ భీతి అంటే బీతు. నెక్స్ట్ ప్రాణము అంటే పానము. నెక్స్ట్ రాక్షసి అంటే రక్కసి. నెక్స్ట్ జంతుబలిని అడ్డుకొని ప్రజల ఆగ్రహానికి గురైన దీశాలి ఎవరు అంటే ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ సబక్తజిన్ పాదుషా మొదట్లో చాలా బీదవాడు. అతను ఓ మామూలు డాష్ జీవితం గడుపుతూ ఉండేవాడు. ఆన్సర్ సిపాయిగా జీవితం గడుపుతూ ఉండేవాడు. నెక్స్ట్ ఆధునిక పద్యమునకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. తెలుగు సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన ప్రక్రియ పద్యం. పూర్వం సాహిత్య రచనలన్నీ పద్య ప్రక్రియలోనే జరిగేవి. నెక్స్ట్ పద్య ముఖ్య లక్షణం ఏంటి అంటే ఛందస్సు. పద్యాలలో వృత్తాలు జాతులు ఉపజాతులు ఉంటాయి. ఆధునిక రచయితలపై కూడా ప్రాచీన పద్యం ప్రభావం ఎంతైనా ఉంది. ఆధునిక రచయితలు తమ భావాలను ప్రాచీన శైలిలో ఛందోబద్ధంగా రచించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆధునిక రచయితలు తమ భావాలను ప్రాచీన శైలిలో ఛందోబద్ధంగా రచించడం జరుగుతుంది. ఆధునిక పద్యంలో పద్య శైలి ప్రాచీన పద్య లక్షణాలతో ఉంటుంది. రచనా వస్తువు ఆధునికమైనదిగా ఉంటుంది. నెక్స్ట్ కొలకలూరి స్వరూపారాణి గారికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. సంప్రదాయ కవిత్వంలో ఆధునికతను మేళవించిన రచయిత్రి కొలకలూరి స్వరూపారాణి. బాల్యం నుండి తల్లిదండ్రుల దగ్గర సంగీతం సాహిత్య అధ్యయనం చేయడం జరిగింది. గుంటూరు శారదానికేతనంలో ఒంగోలులో హెచ్సిఎం టీచర్ ట్రైనింగ్ స్కూల్లో విద్యాభ్యాసం ముగించి ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించారు. నెక్స్ట్ 10-12 సంవత్సరాల వయసులోనే కవిత్వం రాశారు. మేమంతా భటులం, విష్ణు మార్గదర్శకులు అనే కవిత మొట్టమొదట కృష్ణపత్రికలో వచన కవిత్వంగా ప్రచురించబడింది. తల్లిదండ్రులు వెంకట రత్నకవి, రత్న మరియమ్మ. వీరి తండ్రి కవి గాయకుడు. నెక్స్ట్ కవయిత్రి తిలక కొలకలూరి స్వరూపారాణి రచించిన చంద్రగ్రహణం తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇది సత్యమేనా అంటే అవును. నెక్స్ట్ ప్రశ్న. మచ్చలున్న నాలుక గురించి కవయిత్రి కొలకలూరి స్వరూపారాణి గారు ఏమని చెబుతున్నారు అంటే ఆన్సర్ జవాబు. కొందరు ఈ లోకంలో ఉట్టుట్టి మాటలు అనగా మాయమాటలు చెప్పి వారి పాపం గడుపుకుంటారు. మచ్చల నాలుక కలిగిన వారు చెప్పే చాడీలకు జుట్టు పట్టుకునే దాకా తగాదాలు అవుతాయి అని పెద్దలు అంటారు. అప్పటికప్పుడే మాటలు మార్చే మనిషి జట్టుగా ఉన్నవారు తలా ఒక దారిగా విడిపోయేటట్లు రెచ్చగొట్టి మాట్లాడతాడు. మనసు నిండా విషాన్ని నింపుకొని తీయని మోసకారి మాటలు పలికి ఎదుటి వారిని నాశనం చేస్తారు. ఇది కరెక్టేనా అంటే అవును. నెక్స్ట్ సుడియా అనగా డాష్ అంటే కత్తి అనమాట. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. వృత్తాంతం అంటే కథ, జరిగిన పని, సంగతి, చరిత్ర. నెక్స్ట్ మితము అంటే కొద్దిగా. నెక్స్ట్ దుర్గుణాలు అంటే చెడు గుణాలు. నెక్స్ట్ గరళం అంటే విషం. నెక్స్ట్ పదము అంటే మార్గం. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. నేస్తాలు అంటే మిత్రులు స్నేహితులు. నెక్స్ట్ జిహ్వ అంటే నాలుక రసజ్ఞ. నెక్స్ట్ తిలకించు అంటే చూచు ఈక్షించు. నెక్స్ట్ సిరి అంటే లక్ష్మీ సంపద. నెక్స్ట్ నానార్థాలు చూద్దాం. పయనము అంటే ప్రస్థానము గమనము. నెక్స్ట్ అమృతంబు అంటే సుధా నెయ్య. నెక్స్ట్ కాంచుట అంటే చూచుట పొందు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. దూరము అంటే దవ్వు. నెక్స్ట్ హృదయము అంటే ఎద. నెక్స్ట్ సహాయం అంటే సాయం. నెక్స్ట్ జాతీయం చూద్దాం. కంకణం దాల్చు అంటే చేతికి కడియాన్ని ధరించుట. ఆమె బంగారు కడియాలను చేతికి ధరించింది. మరొక అర్థం ఏమిటంటే వివాహాది కార్యాలయందు రక్షకార్థము కంకణము దాల్లి కార్యము నెరవేరు వరకు నది విప్పరు
అది విప్పరు. కావున కార్యము నెరవేర్చు శపథము పట్టుటకు కంకణము కట్టుకొనుట అను వ్యవహారము కలిగెను. నెక్స్ట్‌ది గిల్లి జోల పాడడం అంటే మనిషి కింద మంట పెట్టి నెత్తిపైన నీళ్లు చల్లుట. అర్థం ఏంటంటే ఎవరు చూడకుండా ఉండే సమయంలో పృష్ఠం కింద గోళ్లతో గీర్తారు. 10 మంది చూస్తుండగా కళ్ళ నీళ్లు తుడుస్తారు. నెక్స్ట్‌ది జుట్టు ముడి పెట్టడం అంటే తగాదా పెట్టుట. అంటే అర్థం కొంతమంది స్నేహితుల మధ్య తగాదాలు పెట్టి వినోదిస్తుంటారు. నెక్స్ట్‌ది వంట జీర్ణించుకోవడం అంటే పూర్తిగా విషయాన్ని అవగాహన చేసుకోవడం. అర్థం ఏంటంటే రాముడు ఎటువంటి సమస్యనైనను పూర్తిగా విషయాన్ని అవగాహన చేసుకుంటాడు. ఇవన్నీ కూడా జాతీయాలు. నెక్స్ట్ బిట్ పద్యం చూద్దాం. మకర ముఖాంతరస్థ మగు మాణికమున్ బెకలింప వచ్చు బాయక చలదూషికానికర మైన మహోదధి దాంటవచ్చుమా మస్తకమునం భూవుదండవలె సర్పమునైన ధరింపవచ్చుమా మచ్చిక ఘటించి మూర్ధజన చిత్తముం దల్ప నసాధ్య మేరికింజ. ఈ పద్యాన్ని రచించినవారంటే భర్తృహరి సుభాషితములు. నెక్స్ట్ బిట్ దేశమనియడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్ నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్ అన్నవారు ఎవరు అంటే ఆన్సర్ గురజాడ అప్పారావు. నెక్స్ట్ బిట్ కండగలవాడేనో మనిషోయ్ తిండి కలిగితే కండగలదోయ్ అని ఉద్బోధించిన వారు ఎవరు అంటే ఆన్సర్ గురజాడ అప్పారావు. నెక్స్ట్ బిట్ ఈ దేశం నాది, ఈ నా దేశం కోసం నా దేశంలో పుట్టబోయే ముందు తరాల కోసం నేను శ్రమించాలి, అది నా ధర్మం అని ప్రజలు అనుకునేటట్లు చేయగల పరిపాలకులు ధన్యులు. నవ చైనాలో ఒక భారీ ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో నిర్మించిన అద్భుతమైన వృత్తాంతాన్ని సుప్రసిద్ధ ఇంజనీర్ అయిన వీరు తమ అనుభవాలు జ్ఞాపకాలలో వివరించారు. ఎవరు అంటే డాక్టర్ కెఎల్ రావు. నెక్స్ట్ బిట్ డాక్టర్ కెఎల్ రావు గారికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. చైనాలో దక్షిణ కాంగ్సియా రాష్ట్రంలో బ్రహ్మాండమైన సేద్యపు కాలువలు నిర్మించారు. ఈ కాలువ వెడల్పు 140 మీటర్లు, భూమి ఉపరితలం నుండి 7 మీటర్ల లోతు. ఈ కాలువ పొడవు 170 కిలోమీటర్లు. ఈ పని మొత్తం 80 రోజులు పూర్తి చేశారు. ఈ మొత్తం కాలువ తవ్వడంలో 7 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని తవ్వి పోయాల్సి వచ్చింది. ఈ పనిలో యంత్రాలేవీ పాల్గొనలేదు. 13 లక్షల మంది పనివాళ్లు ఈ పనిని పూర్తి చేశారు. ఈ పనిలో పాల్గొన్న పనివాళ్లను దేశం ఎంతో ఆదరంగా చూసింది. వాళ్ళ కోసం ఆ పని కేంద్రాల వద్ద సువిఖ్యాతులైన కళాకారులెందరో వినోద విరామ విశ్రాంతి ప్రదర్శనలు నిర్వహించేవాళ్ళు. చైనాలో ఇంజనీర్లు ఎంతో ప్రతిభావంతులు, ఉల్లాస ప్రవృత్తి గలవారు, కలివిడితనం కలవాళ్ళు, అతిథి మర్యాద బాగా తెలిసిన వాళ్ళు అని డాక్టర్ కెఎల్ రావు గారు రాశారు. నెక్స్ట్ బిట్ ఇల్లలకగానే అనే పాఠ్యాంశ ప్రక్రియ మరియు ఇతివృత్తం వరుసగా కథానిక మరియు స్త్రీ చైతన్యం. నెక్స్ట్ ఇల్లలకగానే పాఠ్యాంశం సత్యవతి కథలు అనే మూల గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ బిట్ అమ్మ జేజీ అనే గేయం రచించింది ఎవరు అంటే ఆప్త చైతన్య. నెక్స్ట్ బిట్ ప్రక్రియ కథ అన్నమాట. తెలుగు సాహిత్యంలో కథ ఒక ప్రధాన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వివిధ పాత్రల ద్వారా గొప్ప రచనా నైపుణ్యంతో గుండెకు హత్తుకునేలా చెప్పే రచన కథ. ప్రస్తుతం కథ, కథానిక అన్ని 2 పదాలను ఒకే అర్థంలో వాడుతున్నాం. ఎందరో రచయితలు కథల ద్వారా తెలుగు సాహిత్యాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నెక్స్ట్ బిట్ పి సత్యవతి గారికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టుభద్రురాలయ్యారు. ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేసి పదవి విరమణ పొందారు. ఆమె కథలు, నవలలు, సాహిత్య సమీక్ష వ్యాసాలు రాశారు. అనేక అనువాదాలు కూడా చేశారు. ఏ ప్రక్రియలో రాసిన స్త్రీ జీవితమే ప్రధానంగా సుమారు 70 రచనలు చేశారు. ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ కథలను తెలుగు అనువాదం చేశారు. సత్యవతి కథలు ఇల్లలకగానే, మత్తు నగరి, మెలకువ, రాగభూపాలం మొదలైన కథా సంపుటాలు రచించారు. పడుచుదనం, రైలుబండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు మొదలైన నవలలు వీరు రాశారు. చాసో స్ఫూర్తి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న, ఉగాది పురస్కారం వంటివి ఎన్నో పొందారు. నెక్స్ట్ బిట్ అర్థాలు చూద్దాం. కన్ను మూయడం అంటే చనిపోవడం, మరణించడం. నెక్స్ట్ నేర్పరి అంటే నైపుణ్యం కలది. నెక్స్ట్ భుజం తట్టడం అంటే ప్రోత్సహించడం. నెక్స్ట్ తీర్చిదిద్దిన అంటే చక్కగా సవరించిన. నెక్స్ట్ విద్యార్జన అంటే చదువుకోవడం. నెక్స్ట్ పర్యాయపదాలు చూద్దాం. గుర్తు అంటే జ్ఞాపకం, జ్ఞప్తి. నెక్స్ట్ బట్టలు అంటే వస్త్రాలు, ఉడపులు. నెక్స్ట్ ఉత్తరాలు అంటే లేఖలు, జాబులు. నెక్స్ట్ తపన అంటే ఉత్కంఠ, ఎక్కువ ఆసక్తి. నెక్స్ట్ ఇల్లాలు అంటే గృహిణి, పురంధ్రి. నెక్స్ట్ బిట్
ప్రకృతి కృతులు చూద్దాం. ఆశ్చర్యం అంటే అచ్చెరువు. నెక్స్ట్ భాష అంటే భాష. నెక్స్ట్ బిట్ బండారు అచ్చమాంబ గారికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. 1874 కృష్ణా జిల్లా నందిగామలో పుట్టింది. తండ్రి వెంకటప్పయ్య, తల్లి గంగమాంబ. ఆమెకు 6 ఏళ్లప్పుడు తండ్రి మరణించాడు. 10 ఏళ్ల వయసులో మాధవరావుతో వివాహం జరిగింది. పుట్టిన 2 పిల్లలు ఏడాది వ్యవధిలో మరణించారు. తినడం పడుకోవడమే జీవితం కాదని, వెలుగుతూ వెలిగించడమేనని, నరాల్లో ఆవేశం, గుండెల్లో చైతన్యం ఉబికి వచ్చేలా ప్రసంగించేది. మాటలే కాదు, చేతుల్లో కూడా చేవ ఉన్న అచ్చమాంబ తన జీవితాన ఎదురైన దుఃఖాన్ని ధైర్యంగా దిగమింగుకుంది. అదే చెప్పింది అందరికీ. నీకోసం బతకడం బ్రతుకు కాదని, నిర్భాగ్యులకు నీడనివ్వటమే పరమార్థమని ప్రసంగించేది, ఆచరించేది. ఓసారి ఓ బిచ్చగత్తె 2 పిల్లలతో అడుక్కుంటుంటే వారిని వారించి పో అవును కొనిచ్చి వారి కాళ్లపై వారిని నిలబడేలా చేసింది. తన మరిదికి భార్య చనిపోతే అందరినీ ఎదిరించి దగ్గరుండి మరీ ఓ వితంతువును అతనికిచ్చి పెళ్లి చేసింది. 1905లో మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓ గర్భిణి రోగాన పడింది. ఎవరూ తోడు లేరు. దగ్గరుండి తానే పురుడు పోసింది అచ్చమాంబ. నెక్స్ట్ వీటి 1905 జనవరి 18న 3 పదుల వయసులోనే అచ్చమాంబ కన్నుమూసింది. అయితే అచ్చమాంబ గారి మరణానికి కారణమైన వ్యాధి ఏమిటి అంటే ఆన్సర్ ప్లేగు వ్యాధి. నెక్స్ట్ వీటి పద్యం చూద్దాం. ఆరంభింపర నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై, ఆరంభించి బరిత్యజింతురు విజ్ఞాయత్తులై మద్యముల్, ధీరుల్ విజ్ఞనిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు జ్ఞగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ గావునన్. ఆ భర్తృహరి సుభాషితాలు ఎవరు రచించారంటే ఆన్సర్ ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ బిట్ చూద్దాం. అనీ బెసెంట్ను తల్లి ఎందుకు మెచ్చుకుని ముద్దులాడింది అంటే ఆన్సర్ తను తెచ్చుకున్న ఆహార పదార్థాలను తోటి పిల్లలకు అనీ బెసెంట్ పంచిందనే విషయాన్ని తెలుసుకుని ఆమె తల్లి ఆమెను మెచ్చుకుని ముద్దులాడింది. నెక్స్ట్ దుష్ప్రవర్తన. ఈ పదానికి వ్యతిరేక పదం ఏంటి అంటే ఆన్సర్ ఏంటంటే దుష్ప్రవర్తన అనే పదానికి వ్యతిరేక పదంగా సత్ప్రవర్తన అనే పదం ఉంది. నెక్స్ట్ అనీ బెసెంట్ భారతదేశానికి ఏ విషయమై సేవలను అందించింది అంటే ఆన్సర్ భారతదేశ స్వాతంత్ర్యం విషయమై సేవలను అందించింది. తన కాళ్ళ మీద తాను నిలబడటం అంటే ఏంటి అంటే ఆన్సర్ తన కాళ్ళపై తాను నిలబడటం అంటే ఏ అవసరానికి ఎవరిపైన ఆధారపడకుండా తన సంపాదన తాను సంపాదించుకుంటూ ఆ డబ్బుతో తన అవసరాలు గడుపుకుంటూ బ్రతకడం. నెక్స్ట్ది బిట్ మార్గదర్శి కావటం అంటే ఏమిటి అంటే ఆన్సర్ మార్గదర్శి కావటం అంటే ఒక మార్గమును అంటే భవిష్యత్తును చూసేది అని అర్థం. మార్గదర్శి కావటం అంటే అందరికీ మంచి భవిష్యత్తును చూపించే వ్యక్తి కావటం అని అర్థం. నెక్స్ట్ అచ్చమాంబకు వివాహమైన తర్వాత కలిగిన దుఃఖం ఏమిటి అంటే ఆన్సర్ అచ్చమాంబకు వివాహమైన తర్వాత పుట్టిన 2 పిల్లలు ఏడాది వ్యవధిలో చనిపోయారు. నెక్స్ట్ బిట్ పాట అనే పాటను రచించింది ఎవరు అంటే ఆన్సర్ గంటెడ గౌరు నాయుడు. నెక్స్ట్ బిట్ వ్యాసానికి చెందిన అంశం ఏంటో చూద్దాం. ఒక విషయాన్ని గురించిన సమాచారాన్ని, విశేషాలను పాఠకులకు అర్థమయ్యేలా సంగ్రహంగా రాసే ప్రక్రియను వ్యాసం అంటారు. నెక్స్ట్ వ్యాసానికి ఒక స్పష్టమైన ప్రారంభం, వివరణ, ముగింపు అనే లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ రచయిత విషయాన్ని కూలంకషంగా పరిశీలించి అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించి వ్యాసం రూపొందిస్తారు. నెక్స్ట్ తనికెళ్ల భరణి గారికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. 14 జూలై 1956 పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం జగన్నాథపురం అమ్మమ్మ గారి ఊరు పశ్చిమ గోదావరి. వీరు హైదరాబాద్లో జన్మించారు. తల్లిదండ్రులు ఎవరు అంటే లక్ష్మీ నరసింహ, రామలింగేశ్వరరావు. నెక్స్ట్ నాటకాలు ఏంటంటే అద్దెకొంప, చల్చల్ గుర్రం, కొక్కురొక్కో, గార్దబాండ, గోగ్రహణం. భక్తి గీతాలు ఏంటి అంటే సభాష్ శంకర, ఆటగదరా శివ అనే మకుటంతో రచించారు. నెక్స్ట్ రచనలు ఏంటి అంటే అగ్గిపుల్ల, ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి. ఈయన రచయిత మాత్రమే కాదు, నటుడు, గాయకుడు కూడా. మిథునం సినిమాకు దర్శకునిగా విశేష ప్రతిభ కనబరిచిన తనికెళ్ల భరణి గారు సుమారు 700 పైగా సినిమాలలో నటించారు. 52 పైగా సినిమాలకు సంభాషణలు రాశారు. నంది, ఫిల్మ్ఫేర్ వంటి ఎన్నో అవార్డులు పొందిన వీరు ప్రముఖ నటుడుగా సినిమా రంగంలో కొనసాగుతున్నారు. నెక్స్ట్ బిట్ అర్థాలు చూద్దాం. కనుమరుగు అంటే అదృశ్యం. నెక్స్ట్ హర్షధ్వానాలు అంటే చప్పట్లు. నెక్స్ట్ నిత్యనూతనం అంటే ఎల్లప్పుడూ కొత్తగా. నెక్స్ట్ సమ్మేళనం అంటే కలయిక. నెక్స్ట్ ఆద్యంతం అంటే మొదటి నుండి చివరి దాకా. నెక్స్ట్ స్త్రీలు అంటే మహిళలు. నెక్స్ట్ గ్రామం అంటే పల్లెటూరు. నెక్స్ట్ హాస్యం అంటే నవ్వు. నెక్స్ట్ నృత్యం అంటే నాట్యం. నెక్స్ట్ వీక్షకులు అంటే ప్రేక్షకులు. నెక్స్ట్ వీటి నానార్థాలు చూద్దాం. ఉల్లాసం అంటే సంతోషము, ప్రకాశము. నెక్స్ట్ చేరువ అంటే సమీపము, సమూహము, సేన. నెక్స్ట్ నూతనం అంటే కొత్త, యువ, తాజా. నెక్స్ట్ కాలం అంటే నలుపు, సమయము. నెక్స్ట్
కృషి అంటే యత్నము, ఉద్యోగము. నెక్స్ట్ బిట్ పద్యం చూద్దాం. బావా ఎప్పుడు వచ్చి తీవు సుకులే బ్రాతల్సుతుల్ చుట్టముల్ నీ వాల్లభ్యముల్ బట్టు కర్ణుడును మన్నీలున్ సుకోపేతులే మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేలోరు ద్రోణాదిభు దేవుల్ సేమముమై నెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్. ఈ పద్యాన్ని రచించింది తిరుపతి వెంకట కవులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. నిటలాక్షుడింపు డెత్తి వచ్చినను రాని ఎన్నదమ్ముల్ ననున్ నిటతాడంబుగా బాసిపోయినను పోని కృష్ణుడే వచ్చి వద్దిటు పార్థాయనని మరేమైనా గాని లోకముల్ బెగ్గిలన్ పటుదర్చంబుగా నిల్పియ గయుని ప్రాణంబేను రక్షించెదన్. ఈ పద్యం రచించింది ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ బిట్. ఇది పిశాచులతో నిట లేక్షనుండు గజ్జె గదలించి యాడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణ దుష్టులొంలయ నవని బాలించు భస్మ సింహాసనంబు. ఈ పద్యం రచించింది ఎవరు అంటే గుర్రం జాషువా. ఎక్కడి నుండి అంటే శ్మశాన వాటిక అనే దానిలో నుంచి. నెక్స్ట్ బిట్. మహాకవి గుర్రం జాషువా రచించిన శ్మశాన వాటికలోని పద్యాలు సత్య హరిశ్చంద్ర నాటకంలో భాగమయ్యాయి. నెక్స్ట్ బిట్. తమ పాత్రలకు చెందిన సంభాషణలను నోటు పుస్తకంలో రాసుకొని బట్టి పడతారు. ఎవరి తర్వాత ఎవరు సంభాషణ చెప్పాలి, ఉచ్చారణ ఎలా ఉండాలి, అభినయం ఎలా చేయాలి మొదలైనవన్నీ నటులందరూ ఒకచోట చేరి సాధన చేస్తారు. దీనిని ఆంగ్లంలో రిహార్సల్స్ అంటారు. నెక్స్ట్ బిట్. మంజరి మధుకరీయం తొలి తెలుగు నాటకం. శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి గారు దీన్ని రాశారు. నెక్స్ట్. శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి గారు షేక్స్పియర్ జూలియస్ సీజర్ నాటకాన్ని సీజర్ చరిత్రము అనే పేరుతో అంగీకరించారు. నెక్స్ట్. ధర్మవరం కృష్ణమాచార్యులు చిత్రనళలీయం నాటకాన్ని రాసి ప్రదర్శించారు. నెక్స్ట్ బిట్. 1889లో వేదం వెంకటరాయ శాస్త్రి గారు ప్రతాపరుద్రీయం అనే చారిత్రక నాటకం రాశారు. నెక్స్ట్. చిలకమర్తి వారి రచనలు ఏమిటి అంటే రాసిన పార్వతీ పరిణయం, గయోపాఖ్యానం. నెక్స్ట్. వేదం వెంకటరామ శాస్త్రి గారి రచనలు ఏంటంటే రాసిన ప్రతాపరుద్రీయం, బొబ్బిలి యుద్ధం. నెక్స్ట్. పానుకంటి వారి రచన పాదుకా పట్టాభిషేకం. నెక్స్ట్. విప్రనారాయణ తిరుపతి వెంకట కవులు పాండవోద్యోగ విజయాలు, కురుక్షేత్రం రాశారు. నెక్స్ట్ బిట్. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు సత్య హరిశ్చంద్ర, ముత్తురాజు వంటి రచనలు రాశారు. నెక్స్ట్. శ్రీకృష్ణ తులాభారం ఎవరి రచన అంటే ఆస సుబ్బారావు గారి రచన. నెక్స్ట్ బిట్. రామాంజనేయ యుద్ధం అనేది ఎవరి రచన అంటే తాండ్ర సుబ్రహ్మణ్యం గారి రచన. నెక్స్ట్ బిట్. 1887లో ప్రచురించిన గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం మొత్తంగా వ్యవహారిక భాషలో రచించిన మొట్టమొదటి నాటకం. దీన్ని జగన్నాథ విలాసిని సభ వారు తొలిసారిగా విజయనగరంలో విజయవంతంగా ప్రదర్శించారు. ఇందులో పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా సహజంగా ఉండి ప్రేక్షకులని అలరిస్తాయి. భూమి కోసం, భుక్తి కోసం పీడిత జనుల వేదన భరిత జీవితాలను కళ్ళకు కొడుతూ సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్రావు కలిసి రచించిన రచన మా భూమి. నెక్స్ట్. బోయి భీమన్న గారు రాసిన రచన పాలేరు. నెక్స్ట్ బిట్. వరకట్న దురాచారాన్ని ఎండగడుతూ కాళ్ళకూరి నారాయణరావు రాసిన రచన వర విక్రయం. నెక్స్ట్. పెట్టుబడిదారీ వ్యవస్థపై ఆశ్రేయ రాసిన రచన కప్పలు. నెక్స్ట్. బమిడిపాటి రామగోపాలం రాసిన రచన కీర్తిశేషులు. నెక్స్ట్ బిట్. నిజం అను రచన ఎవరిది అంటే ఆన్సర్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి. నెక్స్ట్. కన్యాశుల్కంలోని ప్రతి పాత్ర ఎంతో ప్రసిద్ధి చెందింది. గిరీశం, మధురవాణి, కరటక శాస్త్రి, అగ్నిహోత్రావధాన్లు, లబ్ధావధాన్లు, సౌజన్యరావు పంతులు వగైరా కొన్ని పాత్రలు పలికే సంభాషణలు ఆద్యంతం జనరంజకంగా ఉంటాయి. నెక్స్ట్ బిట్. బాల్య వివాహాలను నిరసిస్తూ అర్థం పర్థం లేని ఆచారాలను వేలాకోలం చేస్తూ వితంతు వివాహాలని ప్రోత్సహిస్తూ సాగిన ఈ కన్యాశుల్కం తెలుగు నాటకాలలో మణికిరీటం వంటిది. 125 సంవత్సరాలు దాటిన బాల్య వివాహాలు చాలా వరకు కనుమరుగైపోయినా ఇంకా కన్యాశుల్కం నిత్య నూతనంగా ప్రేక్షకులని, పాఠకులని అలరిస్తూనే ఉంది. ప్రపంచ సాహిత్యంలో కన్యాశుల్కం వంటి నాటకం లేదు అని యుగకవి శ్రీశ్రీ కితాబులిచ్చారు. నెక్స్ట్ బిట్.
పురుషులు పనికిరారు అనే నినాదాన్ని లేవదీసిన వారు ఎవరు అంటే బళ్ళారి రాఘవ. నెక్స్ట్ బందరు జగన్మోహిని సమాజంలోను, గుంటూరు ఫస్ట్ కంపెనీ నాటక సమాజంలోను, సురభి నాటక సమాజంలోను స్త్రీ పాత్రను ధరించడానికి స్త్రీలను ప్రోత్సహించారు. నెక్స్ట్ వీధి నాటకాలలో యానాది భాగవతులకు ఒక ప్రత్యేకత ఉంది. వీరు నిరక్షరాస్యులైనప్పటికీ భారత, భాగవత, రామాయణ జాలాలలో ఘట్టాలను ఎంతో రసవత్తరంగా ప్రదర్శిస్తారు. తమదైన పద్ధతిలో బాణీలు కట్టి పాటలు పాడుతూ చిందులు వేస్తూ సందడి చేస్తారు. చిత్తూరు ప్రాంతానికి చెందిన కంగుంది కుప్పం భాగవతులు కళ్ళద్దాలు పెట్టుకున్న కృష్ణుడు, కోటు వేసుకున్న రాముడు ఇలా విచిత్రమైన వేషధారణలతో అలంకరణలతో హాస్యం పుట్టిస్తారు. నెక్స్ట్ సుప్రసిద్ధ సురభి నాటక కళాకారుడు కృష్ణారావు గారితో పాటు గర్భవతిగా ఉన్న ఆయన భార్య వెంకీబాయి వేదిక మీద నటిస్తున్నారు. 4-5 సీన్లు గడిచాక ఆమెను ప్రసవపు నొప్పులు ప్రారంభమైనాయి. పంటి బిగువున భరించాలి అనుకుంది కానీ ఆమె నటించలేకపోయింది. నాటక నిర్వాహకుడు ప్రేక్షకులను ఉద్దేశించి, మా నటికి నొప్పులు మొదలయ్యాయి, ఇక నాటకం ఆడలేము, మీ టికెట్లు సొమ్ము వాపసు చేస్తాం, దయచేసి వెళ్ళిపోండి అని ప్రార్థించాడు. ప్రేక్షకులు ఎవరూ కదల్లేదు. వేదిక మీదనే వెంకీబాయికి సుఖప్రసవం జరిగింది. పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఆ బిడ్డను తీసుకువచ్చి స్టేజ్ మీద లైట్లు వెలుగులో ప్రేక్షకులందరినీ చూపించారు. ప్రేక్షకులు ఆనందాతి రేఖలతో స్టేజి మీదకి డబ్బులు విసిరారు. ఆ బిడ్డే నాటక రంగంలోను, సినిమా రంగంలోను విశేష ఖ్యాతి సంపాదించిన కమలాబాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1981 నుండి రేడియో ద్వారా నాటకాల ప్రసారం ప్రారంభమైంది. నెక్స్ట్ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు రాసిన గణపతి హాస్య నాటకం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి 1967లో ప్రసారమైంది. రేడియో నాటకానికి సంభాషణలే ప్రాణం, అందుకని దీనిని శ్రావ్య నాటకం అంటారు. నెక్స్ట్ నండూరి సుబ్బారావు, పుచ్చ పూర్ణానందం, వి.బి. శారద, శ్రీనివాసన్, చిరంజీవి, రేడియో అన్నయ్య, అక్కయ్యలుగా పేరు పొందిన న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి వంటి ఎందరో ప్రముఖులు తమ గాత్రాలతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. పావల, సీత్రాపతి సంసారం, జీవన సమరం, తాళం చెవులు, పూటకూళ్ళు మొదలైన నాటకాలు రేడియో ద్వారా ప్రసారమయ్యాయి. నెక్స్ట్ ఆకాశవాణి నుండి నటులందరూ సినీ రంగానికి తరలి వెళ్లారు. సర్వశ్రీ వెన్నకోట, రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప, పుచ్చ పూర్ణానందం, గొల్లపూడి మారుతీరావు, నిర్మల, సుత్తి వీరబ్రహ్మరావు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఏవి సుబ్రహ్మణ్యం, గుండు హనుమంతరావు సినీ నటులు కావడానికి ముందు ఆకాశవాణి నటులు. జంధ్యాల ఆకాశవాణి నాటక రచయితగా పేరు పొందారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. నండూరి సుబ్బారావు, సి. రామ్మోహన్ రావు, శంకరమంచి సత్యం రేడియో కోసం మంచి నాటకాలు రూపొందించారు. కళల కోసం కాదు, ప్రజల కోసం అనే నినాదంతో ప్రజానాట్య మండలి ఏర్పడింది. నెక్స్ట్ 1943లో ఏర్పాటైన ప్రజానాట్య మండలి ప్రజా సాంస్కృతిక ఉద్యమాల సారథిగా వీధి నాటకాల ద్వారా సమాజ చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంది. నెక్స్ట్ 1964లో ఎన్.ఆర్. నంది మరో మొహంజదారో నాటకాన్ని రచించగా చాట్ల శ్రీరాములు గారి దర్శకత్వంలో ఆంధ్రదేశంలో పలుచోట్ల విజయవంతంగా ప్రదర్శించారు. ఈ నాటకంలో ఫ్రీజ్ అనే టెక్నిక్ని ప్రవేశపెట్టాడు దర్శకుడు. అంటే అవసరమైన చోట పాత్రలు కదలకుండా అలా నిలబడిపోతాయి. నెక్స్ట్ బిట్. దేశీరాజు హనుమంతరావు గారు పాశ్చాత్య నాటక రంగాన్ని పరిశీలించి గొప్ప గొప్ప ప్రయోగాలు చేశారు. అందులో యండమూరి వీరేంద్రనాథ్ రచన కుక్క. నెక్స్ట్ మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తూ రాళ్లపల్లి రాసిన ముగింపు లేని కథ, పాటిబండ్ల ఆనందరావు, పడమటి గాలి మొదలైన నాటకాలు ఎన్నో వందల ప్రదర్శనలకు నోచుకున్నాయి. నెక్స్ట్ ఏకపాత్ర ఒక రకమైన నాటక ప్రక్రియ. ఒక నటుడు ఒకే పాత్రను అభినయించడాన్ని ఏకపాత్రాభినయం అంటారు. 10-15 నిమిషాల పాటు సాగే ఈ ప్రదర్శనలో నటుడు పద్యాలతో గానీ, గద్యాలతో గానీ లేదా రెండింటితో గానీ సంభాషిస్తూ అభినయం చేస్తాడు. దీనిలో సంభాషణలు పలకడానికి, అభినయానికి సమ ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ బిట్. స్త్రీ పాత్రలు ధరించడంలో దిట్ట. దాదాపు 1500 పైగా నాటకాల్లో నటించిన ఆయన చిత్రాంగి, మధురవాణి, రోషనార మొదలైన స్త్రీ పాత్రలలో ఒదిగిపోయేవారు. వీరి నటనా కౌశలానికి భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదును ఇచ్చి సత్కరించింది. నెక్స్ట్ బందా కనక లింగేశ్వరరావు గారు న్యాయవాదిగా పనిచేస్తూనే ప్రభా థియేటర్ సమాజాన్ని నడిపేవారు. సారంగధరుడు, బిల్వ మంగళుడు, కాళిదాసు మొదలైన పాత్రలు అద్భుతంగా నటించేవారు. నెక్స్ట్ రామాయణం ఇతివృత్తంతో వచ్చిన నాటకాలలో ఆంజనేయుడు అనగానే సి.ఎస్. నటేశన్ గారు గుర్తుకొస్తారు. ఆయన ఒకసారి లంకా దహనం నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ఒక పెద్ద కోతి ఎక్కడి నుంచో రంగస్థలం మీదకి వచ్చి ఆయనతో పాటు భక్తి భావంతో
గంతులేసి వెళ్ళిపోయిందట. నెక్స్ట్ బిట్. నక్షత్రకుడు, భవానీ శంకరుడు పాత్రలతో మెప్పించిన పులిపాటి వెంకటేశ్వర్లు గారు తన 2వ ఏటనే రంగస్థలం ఎక్కి 4,000 పైచిలుకు నాటకాలలో నటించారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సత్య హరిశ్చంద్ర పాత్రలో అసమాన ప్రతిభ ప్రదర్శించిన డి.వి. సుబ్బారావు గారు హిందీ నాటకాలలో కూడా నటించారు. ఉప్పులూరు సంజీవరావు గారు వీరితో కలిసి చిత్రాంగిగా నటించేవారు. ఆయన చంద్రమతిగా, శకుంతలగా, సావిత్రిగా నటిస్తున్నారంటే 3 రోజుల ముందుగానే టికెట్లన్నీ అమ్ముడైపోయేవి. నెక్స్ట్. కంసుడు, యముడు, రావణుడు, శిశుపాలుడు, జరాసంధుడు వంటి రౌద్ర పాత్రలకు వేమూరి గగ్గయ్య పెట్టింది పేరు. నెక్స్ట్. నటుడిగా ధ్వని అనుకరణలో విశేష ప్రతిభ చూపించిన నేరళ్ళ వేణుమాధవ్ గారు తెలుగు ప్రజలకు వెంట్రిలాక్విజం అనే నూతన కళను పరిచయం చేశారు. నెక్స్ట్ పద్యం చూద్దాం. తెలియని కార్యమెల్లంగడ తేర్చుట కొక్క వివేకించేకొనన్ వలయు నటైన దిద్దుకొన వచ్చుం భ్రమోజన మాంద్య మేమియుం గలుగదు ఫాలమందుం తిలగం బిడునప్పుడు చేత నద్దమున్ గలిగినం జక్కం జేసికొనుం గాదే నరుండది జూచి భాస్కర. ఈ పద్యాన్ని రచించింది ఎవరు అంటే భాస్కర శతకంలో నుంచి మారద వెంకయ్య. నెక్స్ట్ బిట్. ఆత్మవంచన అనేది నన్నయ్య. నెక్స్ట్. తేలు కుట్టిన దొంగలు అనేది పొట్లూరి వెంకటేశ్వరరావు. నెక్స్ట్. కప్పలు అనేది ఆత్రేయ. నెక్స్ట్. కంఠాభరణం అనేది పానుగంటి. నెక్స్ట్. గృహప్రవేశం అనేది మునిమాణిక్యం. నెక్స్ట్. సత్యం గారిలెక్కడ అనేది గొల్లపూడి మారుతీరావు. నెక్స్ట్. సరిపడని సంగతులు అనేది బళ్ళారి రాఘవ. కంప్లీటెడ్.